Hi, my name is Gautam and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరంలో శనేశ్వర భగవానుడు ఏ విధమైనటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు, వీటికి తగు పరిహారాలు ఏమిటి, శాంతి ప్రక్రియలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది, హోమాలు ఏమిటి, హోమ ప్రక్రియలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మరి ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద సాధు సత్పురుషులను బ్రాహ్మణులను పూజించేటువంటి వారు, అలాగే వీరు విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వారు, బలమైనటువంటి మోకాలు కలిగినటువంటి వారు, అలాగే తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు, మరి బాల్యమందు అనారోగ్యపరులుగా ఉంటారు, అలాగే రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉంటాయి, అలాగే విశేషమైన ప్రజ్ఞా పాఠవాలు, అలాగే కోపం అధికంగా ఉంటుంది, అలాగే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, కార్యశూరులుగా చెప్పుకోవచ్చును, మరి కార్యాచరణ శక్తి వీరికి బాగుగా ఉంటుంది. ఇవి వీరి యొక్క లక్షణాదులు. వృశ్చిక రాశి వారికి మరి ఏమిటి 2024 సంవత్సరంలో కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిలో సంచారంలో ఉన్నారు. అర్ధాష్టమ శనిగా వృశ్చిక రాశి వారికి శనేశ్వర భగవానుడు ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే వాతశూల మనస్తాపం జ్ఞాతివాస కలాపకం ప్రసూతి దేహపీడంచ సూర్యపుత్ర చతుర్థ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా శుభ కార్యక్రమాలు అనేటువంటి చేయడం పూర్వకంగా ధన వ్యయం అనేటువంటిది కలగడము, పాడి పరిశ్రమలు అనేటువంటిది అనుకూలించకపోవడం, ఉద్యోగస్తులకు బదిలీలు కలగడం, తరచూ ప్రయాణాలు చేయడం, అప్పులు చేయాల్సి రావడము, అలాగే రావాల్సినటువంటి ధనం సకాలంలో రాకపోవడము, అలాగే శరీరంలో వాతరోగం అనేటువంటి ప్రవేశించడం, అనారోగ్య సమస్యలు అనేటువంటివి తలెత్తడం, తగు పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్తాపం చెందడము, అలాగే మల్ల వస్త్రధారణ చేయడము, మరి విశేషంగా ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకపోవడం పూర్వకంగా మనస్తాపము, లేనిపోని గొడవలు, నీలాప నిందలు పడాల్సి రావడము, అలాగే ముఖ్యంగా సంతానపరంగా అంటే కొడుకు బిడ్డలతో అలాగే పుత్రపుత్రికాదులతో యజమానులు అనేటువంటిది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం, అలాగే వారి పూర్వకంగా అనారోగ్య సమస్యలు తలెత్తి వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, మనస్తాపం చెందడం ఇవి విశేషంగా కలుగజేస్తున్నాడు. ఉద్యోగస్తులకు కనుక చూసుకున్నట్లయితే బదిలీ పూర్వకంగా వృత్తిపరంగా ఇబ్బంది పెడుతూ ఉండగా, ముఖ్యంగా 4వ స్థానం గృహస్థానం కాబట్టి గృహంలో విశేషంగా ఈ వృశ్చిక రాశి వారికి గృహంలో చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనల రీత్యా ఏమిటి ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టడం, అలాగే భార్యాభర్తలను ఇబ్బంది పెట్టడం, పిల్లల పూర్వకంగా ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా గృహంలో ఎటు చూసుకున్నాక ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి వివాదాలు, సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఈ వృశ్చిక రాశి వారిని విశేషంగా శనేశ్వర భగవానుడు ప్రతికూల పరిస్థితులు కలగజేసేటువంటి అవకాశాలే ఈ 2024 సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికై ఏ దేవత ఆరాధన వీరు వృశ్చిక రాశి వారు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే వీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే స్వామివారికి అలాగే అమ్మవారికి నిత్య అర్చన చేసుకోవడము, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, దుర్గా స్తోత్ర పారాయణం, అలాగే సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేసుకోవడం పూర్వకంగా ఈ అమ్మవారి యొక్క మూలమంత్ర జపాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని కానీ ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా, మంగళవారాలలో విశేషంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకోవడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితుల నుండి ఈ దైవ బలం అనేటువంటిది తోడువయ్యి ఏమిటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందుతారు. అలాగే వీరు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమః
అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి, ఉత్తమ పరిస్థితులు పొందండి. శనిపీడ పరిహారార్థమై పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు కేజింబావు, అలాగే నల్లని వస్త్రము లేదా నల్లని గొంగలి, అలాగే చెప్పులు, గొడుగు, ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. వీటితో పాటుగా మూకుడు, నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి. ఏమిటి అర్చన? శనేశ్వర భగవానుకి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక 9 శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలిరంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి. అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి. ఈ విధంగా 9 శనివారములను కూడా చేయండి. అలాగే ఈ 9 శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము, అలాగే పిప్పలాద కృత శని స్తోత్రం ఉంటుంది, ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా శమీ వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలిరంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము, గుప్పెడన్ని నువ్వులు, అలాగే బెల్లం ముక్క, ఒకటి పాత రూపాయి నాణం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ శమీ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ 9 ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి. ఇలా 9 శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంకా శనేశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి. వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోషకాలంలో మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం, పరమశివుని ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఈ 3 దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శనిపీడ పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి
సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి, శివాలయంలో కానివ్వండి, శనివారం రోజున విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి. అన్నప్రసాద వితరణ చేయండి. అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి, పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నువ్వులతో చేసినటువంటి పదార్థాలను, అలాగే నల్లని రంగు గల పళ్ళు, నల్లని రంగు గల కంబళ్ళు కానీ, వస్త్రాలు కానివ్వండి, వారు వేసుకునే విధంగా వస్త్రాలు అనేటువంటివి, చక్కగా చెప్పులు కానివ్వండి, గొడుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా దానం చేయండి. వృద్ధులకు కానివ్వండి, అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శనిగ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.